కొత్త చిన్న సినిమాలు చేసి స్పిరిట్‌నో లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్‌నో అప్రోచ్ అయితే అసలు వాట్ ఈస్ దట్ రానా బ్రింగ్స్ టు ద టేబుల్ అంటే? See, one is, except మనకి బికాస్ ఆఫ్ ద వే ద ఇండస్ట్రీ ఈస్ బిల్ట్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్కి తప్పితే ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ టెల్లింగ్కి వీ డోంట్ హ్యావ్ అ ఫార్మాట్, ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది లేదు. కానీ అదే ఒక కమర్షియల్ సినిమా, ఒక హీరోతో వచ్చే సినిమాకి వెరీ ఈజీ పాత్స్ ఆర్ లేడ్. కానీ మీరు గ్లోబల్గా చూసుకుంటే ఆర్ట్ హౌస్ సినిమా ఆర్ ఇండిపెండెంట్ సినిమాకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటుంది. See, from the time we started Kanjarpalam till now, I would have done about 6 or 7 films. All of them were successful. And I think this is enough proof that there is an audience there. కానీ ఆ ఆడియన్స్కి తీసుకెళ్లే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూ కాంట్ కమ్ ఇన్ ద టైమ్ ఆఫ్ బిగ్ ఫిల్మ్ రిలీజెస్. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు హోల్డ్ దట్ ఫిల్మ్ ఫర్ సమ్ టైమ్. యూ విల్ హ్యావ్ టు మార్కెట్ టు ద రైట్ సైడ్ ఆఫ్ సర్కిల్. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ దిస్ సినిమా. ఐ థింక్ ఇలాగా, ఐ థింక్ ఇఫ్ 1 or 2 more years if we do this, this will become as normal as commercial films, is what I hope. అంటే ఇండిపెండెంట్ సినిమాని రానా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కాకుండా యాక్టర్గా కూడా, ఇన్ఫ్యాక్ట్ రానా కానీ ఆల్ అదర్ యాక్టర్స్ కానీ చేస్తేనే బెటర్ మెయిన్ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉందేమో. లేదండి, నేను చేస్తుంటే తిడుతున్నారండి, చూడలేదు. అందుకే వేరే వాళ్ళు చేసే చూపిస్తున్నాం మీ అందరికి. సో నేను ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ చేస్తూ ఇండిపెండెంట్ అందరికీ చూపిస్తున్నాం మీకు. కంక్లూడింగ్ ఏంటంటే, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది ఎప్పుడు మొదలెడతారో ఏంటనేది చెప్పేస్తే విల్ కంక్లూడ్. చెప్పండి, చెప్పండి. అదే మీకు ఇష్టపడే వాళ్ళని అసలు యాక్టర్గా రానా మళ్ళీ ఎప్పుడు కెమెరా ఫేస్ చేస్తాడు? October I start something very, very fun and unique, and we'll all sit for that very separately. లుకింగ్ ఫార్వర్డ్. Thank you, Andy. Thank you.